సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు గొప్పనా లేకపోతే అవధూత స్థితిలో వచ్చిన వాళ్ళు గొప్పనా? సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు జనాన్ని ఎక్కువ ఉద్ధరిస్తారా లేకపోతే అవధూత స్థితిలో ఉన్న వాళ్ళు జనాన్ని ఎక్కువ ఉద్ధరిస్తారా? సంప్రదాయంలో ఉన్న వాళ్ళకి అవధూత స్థితిలో ఉన్న వాళ్ళకి తేడా ఏంటి? ఎవరిని పట్టుకుంటే మీరు తొందరగా ఉద్ధరణ పొందుతారు? వీడియో చివరిదాకా చూడండి, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. పాయింట్ నెంబర్ 1, సనాతన ధర్మంలో మనకి 4 ఆశ్రమాలు ఉంటాయి. ఒకటి బ్రహ్మచర్యం, దాని తర్వాత గృహస్థాశ్రమం, దాని తర్వాత వానప్రస్థం, దాని తర్వాత సన్యాసం. చాలామంది మనకి సన్యాసాశ్రమం వరకే చెప్పి ఆపేస్తారు, కానీ సన్యాసాశ్రమాన్ని మించిన ఆశ్రమం ఒకటి ఉంటుంది, దాన్ని అత్యాశ్రమం అని అంటారు. సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు సన్యాసం ఇక్కడి వరకే ఆగిపోతారు, కానీ జీవన్ముక్తుడు లేకపోతే ఇట్లా ఉన్నవాళ్ళు అత్యాశ్రమంలో ఉంటారు. ఇక్కడ సన్యాసి అంటే మీనింగ్ ఏంటి అంటే సత్తయందు న్యాసం చేసేవాడు అని. అత్యాశ్రమంలో ఎవరైతే ఉంటాడో వాడే సత్తయ్యి ఉంటాడు, ఇంకా వాడు ఎవరిని న్యాసం చేయాల్సిన అవసరం లేదు. అందుకే మనము వాళ్ళని పట్టుకుంటే చాలా తొందరగా ఉద్ధరణ పొందుతాం. అందుకే అత్యాశ్రమంలో ఉన్న వాళ్ళు జనానికి దగ్గరలో ఉంటారు. సన్యాసాశ్రమంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నియమనిష్టలకి లోబడి వేదం, శాస్త్రం, శిష్టాచారం అని ఎకిలి నవ్వులు నవ్వుతూ మేం చెప్పిందే వేదం, మేం చెప్పిందే సర్వం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అయితే అత్యాశ్రమంలో ఉన్న వాళ్ళని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళ గురించి ఎందుకు చెప్పరు సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు అని అంటే వీళ్ళకి ఇక్కడ బిజినెస్ తగ్గుతుందని, అంతకని ఇంకొకటి ఏం లేదు. మళ్ళీ చెప్తున్నా, అత్యాశ్రమంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే సత్తయి ఉంటారు, వాళ్ళు ఎవరికి న్యాసం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే సత్తయందు ప్రతినిత్యం న్యాసం చేసే సన్యాసులు వచ్చి వాడే సత్త ఎవరైతే ఉంటారో అత్యాశ్రమంలో వాళ్ళకి ప్రమాణాలు చెప్పడం స్టార్ట్ చేసిర్రు. ప్రతినిత్యం పరమాత్మతో లీనమైపోయి రమిస్తూ ఉండేవాడికి ప్రతినిత్యం సత్యందు న్యాసం చేసేవాళ్ళు ప్రమాణం ఎట్లా చెప్తారు? ఈ మాట నేను చెప్పట్లే, సింపుల్ లాంగ్వేజ్లో మీకు తత్వం అర్థం అవ్వాలి అని అంటే శృంగేరి ఆస్థాన పండితులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు సాయిబాబా గురించి, గజానన్ మహారాజ్ గురించి ఎంత సింపుల్గా సంప్రదాయంలో ఉన్న వాళ్ళకి లేకపోతే అవధూత స్థితిలో వచ్చిన వాళ్ళకి తేడా ఏంటి, జనాలు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పి వినండి. మహానుభావుల చరిత్ర మీరు చూస్తే గజానన్ మహారాజ్ గంజాయి తాగేవాడు. షిరిడీ బాబా, సాయిబాబా గారు 2 రూపాయలు అడుక్కునేవాడు ఎవడొచ్చినా, 2 ఇవ్వంట్రా చాలని. అసలు 2 అంటే ఏమిటి? కామక్రోధాలు, కాకద్వేషాలు వదిలిపెట్టాల్సినటువంటివి వదలలేకపోతున్నాడు. అందుకని చాలా ప్రశాంతంగా నిర్మలంగా మహానుభావులు ఉన్నారే వారు బీడి తాగుతూ ఉంటారు. ఈ బీడి తాగిన దగ్గర ఏముందయ్యా అని మనం వెళ్ళిపోతాం. కొంచెం వీపూతి ఘాటు కాబట్టి ఇట్లా నా ఎర్రశాలు లాంటిది డాబసరికి వేసుకుంటే అమ్మో మహాపండితులు వారి కాళ్ళ మీద పడబుద్ధి అవుతుంది. మన యొక్క లౌల్యానికి దూరంగా ఉండాలని మహాపురుషులు, స్థితప్రజ్ఞులు, మహానుభావులై అవధూతలైన వారి చరిత్ర, దూర్వాస, శ్రీదత్తాత్రేయాది మహానుభావుల యొక్క చరిత్రల్లో అలా కనపడతాయి. సింపుల్గా తత్వం అర్థం చేపించారు కదా ఎవరి దగ్గరికి మీరు పోవాలి అనేది. ఇదే ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే వేదం, శాస్త్రం ఎవరైతే చదువుతారో వాళ్ళు వేదంలో, శాస్త్రంలో ఏది ఉందో అది మాత్రమే చెప్తారు, దాన్ని మీరి బిహేవ్ చేయరు, దాన్ని మీరి చెప్పరు. కానీ ఎవరైతే పరమాత్మతో లీనమైపోయి ఉంటారో, ఎవరైతే బ్రహ్మజ్ఞానులు ఉంటారో వాళ్ళు చెప్పిందే శాస్త్రం అవుతుంది. అందుకే రామాయణం మీరు తీసుకుంటే దశరథుడు హడావిడి చేస్తూ ఉంటాడు రాముడికి పట్టాభిషేకం చేయడానికి. వశిష్ఠుడు అన్నీ చూస్తూ గమనిస్తూ ఉంటాడు. అక్కడ దశరథుడు అయంతా నా హడావిడి చేసుకుంటూ రేపు పొద్దున్న రాముడికి పట్టాభిషేకం అని చెప్పుకుంటుంటాడు, కానీ వంశానికి, ఆ కులానికి గురువు అయిన వశిష్ఠుడి దగ్గరికి మాత్రం పోడు. మరి అందుకే రాముడు వనవాసాలకు వెళ్ళాల్సి వచ్చింది. అదే ఒక్క మాట వశిష్ఠుడికి చెప్పి ఒక ముహూర్తం మీరు పెట్టండి, రాముడికి నేను పట్టాభిషేకం చేస్తా అని ఉంటే ఆయన తదాస్తు అనేవాడు. ఆయన వాక్యం శాస్త్రం అయ్యేది, ఆయన వాక్యం ప్రమాణం అయ్యేది. సో మీరు ఇక్కడ ఆలోచించండి, వశిష్ఠుడు సంప్రదాయంలోనే ఉన్నారు, కానీ ఆయన స్థితి ఏంటి? నిత్యం పరమాత్మతో లీనమైపోయి ఉంటారు. అందుకే ఇదే రామాయణం మీరు తీసుకుంటే విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద ఉన్న కోపంతో ఆయన మీద యుద్ధానికి వెళ్తాడు. కానీ ఆ దండం ఇలా పెట్టగానే ఆయన సైనికులందరూ పడిపోతారు.
వశిష్ఠుడి స్థితిలో ఉంటే తప్ప నేను వశిష్ఠుడిని ఓడించలేను అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ తపస్సు చేస్తాడు. ఒక్కసారి వశిష్ఠుడి స్థితికి వెళ్ళి కౌగిలించుకుంటాడు. ఎందుకంటే ఒక్కసారి పరమాత్మ బ్రాహ్మణ్ అనేది నీకేంటి అనేది అర్థమైతే నీకు ఇంకా ఆనందమే ఉంటుంది తప్ప పగ ప్రతీకారాలు ఎవరి మీద ఉండవు. నువ్వు శాసించాలి, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాస్త్రం అన్న వాక్కు కూడా అక్కడి నుంచి ఉండదు. మళ్ళీ ఇక్కడ మీరు అనుకోవచ్చు, సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు నిత్యకర్మ చేస్తారు కదా, మరి అవధూత స్థితిలో వచ్చిన వాళ్ళు కూడా నిత్యకర్మ చేస్తారా, వాళ్ళకి కర్మ లేకుండానే ఉంటారా అని అంటే, సంప్రదాయంలో వచ్చిన వాళ్ళకి నిత్యకర్మ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు చేయాలి. అవధూత స్థితిలో వచ్చిన వాళ్ళకి నిత్యకర్మ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు దారి తప్పొద్దు అని చెప్పి అవధూత స్థితిలో వచ్చిన వాళ్ళు కూడా నిత్యకర్మ చేస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడిదే భగవద్గీతలో శ్లోకమే ఉంది, యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేత్తరో జన సయత్ ప్రమాణం కురతే లోకస్తత్ అనువర్తతే అని. ఇక్కడ నుంచి మీరు కింద 4 శ్లోకాలు తీసుకుంటే శ్రీకృష్ణుడు ఒక్కటే చెప్తాడు. ఏమని అనంటే, ఎట్లాంటి కర్మ చేయాల్సిన అవసరం లేని నేను కూడా నిత్యకర్మ ఎందుకు చేస్తానంటే, నన్ను ఎవరైతే శిష్టుడు, నన్ను ఎవరైతే శ్రేష్ఠుడని అనుకుంటారో అలాంటి వాళ్ళు నేనే కర్మ చేయకపోతే, శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళే కర్మ చేయలేదు కాబట్టి నేనెందుకు కర్మ చేయాలి అని చెప్పి జనాలు ఎప్పుడైతే కర్మ చేయడం మానేస్తారో ఆ రోజు ధర్మానికి గ్లాని కలుగుతుంది అర్జున, కాబట్టి నేను కర్మ చేస్తా అని చెప్తారు. అట్లనే సాయిబాబాది కూడా మీరు తీసుకుంటే తెచ్చుకున్న భిక్ష ఏదైతే ఉంటుందో మధుకరి భిక్ష, మళ్ళీ ఇక్కడ కూడా మీరు గమనించాలి, 3, 5, 7 ఇళ్ళల్లో మాత్రమే సాయిబాబా భిక్షాటన చేసేవాళ్ళు. అందుకే షిరిడీలో మీరు వెళ్తే 5 ఇళ్ళల్లో ఎక్కడైతే సాయిబాబా భిక్ష అడిగేవాళ్ళో, మొదటి ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు అని ఇట్లా 5 ఇళ్ళకి 5 పేర్లు ఉంటాయి. 5 ఇళ్ళలో తప్ప ఇంకొక ఇంట్లో ఎక్కువ భిక్ష అడిగినట్టు సాయిబాబా చరిత్రలో లేదు. తెచ్చుకున్న భిక్ష కూడా ఫస్ట్ దునిలో వేసేవాళ్ళు. దుని అంత పవిత్రం నాథ్ సంప్రదాయంలో. మళ్ళీ సాయిబాబాకి నాథ్ సంప్రదాయంకి సంబంధం ఏంది అని అంటే 1924లోనే మాధవనాథ్ మహారాజ్, మీరు ఆయన చరిత్ర చూడండి, ఆయన ఎంత ఆథెంటిక్కో మీకు తెలుస్తుంది. ఆయన చరిత్ర అయిన మాధవనాథ్ దీప్ ప్రకాష్లో క్లియర్గా రాసిరు సాయిబాబా నాథ పంచకంలో ఒకటి అని చెప్పి. అందుకే మొట్టమొదటి పేరు సాయిబాబాదే ఉంటుంది. సరిపోయింది కదా. ఇక్కడ సాయిబాబా చూడండి, మధుకరి భిక్షనే ముఖ్యమైతే ఎన్ని ఇళ్ళల్లో పడితే అన్ని ఇళ్ళల్లో భిక్షాటన చేయొచ్చు, కానీ 5 ఇళ్ళల్లోనే భిక్షాటన చేసేవాళ్ళు. నిత్యాగ్నిహోత్రమైన దుని ఎప్పుడు వెలుగుతూ ఉండేది, అందులో తెచ్చుకున్న భిక్ష నైవేద్యంలాగా వేసేవాళ్ళు. ఇక్కడ మీరు చూస్తే ద్వారకామాయిలో 2 రోజులు, చావడిలో 2 రోజులు అలా గడిపేవాళ్ళు. సో నాథ్ సంప్రదాయంలో ఏవైతే నియమాలు ఉంటాయో ఆ నియమాలన్నీ సాయిబాబా నిత్యము పాటించిండ్రు. అట్లా మీరు అవధూత స్థితిలో ఎవరైతే వస్తారో వాళ్ళ చరిత్రలు మీరు తీసుకుంటే వాళ్ళు సంప్రదాయాన్ని ఫాలో అవుతూ కూడా అవధూత స్థితిలో ఉంటారు. మళ్ళీ అడుగుతారు, ఈ సంప్రదాయాల వాళ్ళు రుద్దుడికి అత్యాశ్రమం గురించి ఎవరికి తెలియదు. అందుకే సాయిబాబాని కానీ వేరే అవధూతల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకొని ఎప్పుడైనా దైవనామ స్మరణ చేసిరా, భజనలు చేసిరా, పాటలు పాడిరా, ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు అన్నట్టు. ఇందాకే చెప్పిన అత్యాశ్రమంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళే సత్ అయినప్పుడు, వాళ్ళే బ్రాహ్మణ్ అయినప్పుడు, వాళ్ళే పరమాత్మ అయినప్పుడు, పరమాత్మతో లీనమైపోయి నిత్యము ఉంటున్నప్పుడు మళ్ళీ నామస్మరణ ఎందుకు చెప్పాలో? ఎవరైతే సంప్రదాయంలో వచ్చి సన్యాసాశ్రమంలో ఉంటారో వాళ్ళు కదా చెప్పాలి నామం, ఎందుకంటే సత్తి ఎందు న్యాసం చేయాలి కాబట్టి. వీళ్ళు మళ్ళీ అవధూత స్థితిలోకి వచ్చినప్పుడు వీళ్ళకి అవేమి ఉండవు. అది వాళ్ళ సాధనా శక్తిని బట్టి ఉంటుంది. అట్లా చూసుకుంటే మీరు ఇప్పుడు గానగాపూర్ నృసింహ సరస్వతి స్వామి వారు, గానగాపూర్ తర్వాత శ్రీశైలం కదలివనంలో 300 సంవత్సరాలైన తపస్సు చేసి డైరెక్ట్ అవధూత స్థితిలో ఒక 60 ఏళ్ళ పెద్ద ఆయనలాగా అకల్కోట స్వామి సమర్థలాగా వచ్చిరు. అకల్కోట స్వామి సమర్థకి బాల్యమే లేదు. అంటే మీరు ఆలోచించండి, గానగాపూర్ నృసింహ సరస్వతి స్వామి వారు సన్యాసాశ్రమంలో ఉన్నారు. కానీ సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిష్టలు ఉంటాయి, దాన్ని మీరి బిహేవ్ చేయొద్దు. అట్లాంటప్పుడు జనాలకి దగ్గర అవ్వాలి అని అంటే దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఎంతవరకు చెప్పాలి, ఏం చెప్పాలి అక్కడి వరకే ఉంటారు. కానీ అవధూత స్థితిలో ఆయన రావడానికి 300 సంవత్సరాలు తపస్సు చేశారంటే ఆలోచించండి, సంప్రదాయం గొప్పన, అవధూత స్థితిలో వచ్చింది గొప్పన. శ్రీపాద శ్రీవల్లభ స్వామి పీఠాపురంలో పుట్టారు, కురువపురంలో అంతర్ధానం అయ్యారు. మరి ఆయన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో క్లియర్గా చెప్పారు,
నేను సాయిబాబా లాగా వస్తా అని చెప్పి. మరి సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ అవధూత స్థితిలో రావడానికి కారణం ఏంటి? సాయిబాబాకి ఇంత శక్తి రావడానికి శ్రీపాదుడి చరిత్రలోనే మీకు సమాధానం ఉంటుంది. సాయిబాబా చరిత్ర మీరు తీసుకుంటే 12 సంవత్సరాలు సాయిబాబా తపస్సు చేసినట్టు తన గురువుతో ఉంది. శ్రీపాదుడి చరిత్రలో కూడా అదే ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి 12 years తపస్సు చేస్తే, ఎందుకంటే వచ్చింది సాయిబాబా లాగా కాబట్టి ఆయనే శ్రీపాదుడు కదా, అభేదం. 12 సంవత్సరాలు తపస్సు చేస్తే 12,000 సంవత్సరాల తపస్సు ఫలితం కలిగింది. ఆ తపస్సు అంతా దారబోసింది ఎవరికి? సాయిబాబాకి. మరి సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ అవధూత స్థితిలో ఎందుకు వచ్చిర్రు? సంప్రదాయంలో వచ్చినప్పుడు అందరు జనాలకి దగ్గర అవ్వడానికి స్కోప్ ఉండదు. చెప్పిన కదా, నియమనిష్టలు ఉంటాయి. అదే అవధూత స్థితిలో వస్తే వాళ్ళు మనతో పాటు ఉంటారు, మనలాగే బ్రతుకుతారు, మన స్థాయికి దిగి చెప్తారు మనకి ఏం నేర్పించాలి అన్నా కూడా. కానీ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు మన స్థాయికి వాళ్ళు దిగరు. అదే తేడా. సంప్రదాయమే గొప్ప, లేకపోతే వేదం శాస్త్రంలో ఏది చెప్పారో అది మాత్రమే సత్యం అయితే, మరి సినిమాలో చూపెట్టినట్టు ఆదిశంకరాచార్యకి ఎప్పుడైతే చండాలుడు ఎదురవుతారో మరి పక్కకు జరుగు అని చెప్పి శిష్యులు చెప్తూ ఉంటారు. సినిమాలో ఎలా చూపిస్తారు? ఆదిశంకరాచార్య కూడా చండాలుని చూసి మొహం చిత్రించుకున్నట్టు చూపిస్తారు అన్నట్టు. ఒకవేళ అదే నిజమైతే, సినిమాలో చూపెట్టిందే నిజమైతే, చండాలుడు ఎదురయ్యేంత వరకు ఆదిశంకరాచార్య ఏదైతే వేదం శాస్త్రం ప్రమాణంగా పెట్టుకున్నారో అప్పటి వరకు ఆదిశంకరాచార్య అజ్ఞానంలోనే ఉన్నట్టు. చండాలుడు వచ్చింది పరమశివుడనైన గుర్తుబట్టి సాష్టాంగ నమస్కారం సత్యదండంతో చేశాక మనీషా పంచకం ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఆయనకి అసలు నిజమేంటి, అసలు సత్ అంటే ఏంటి ఆయనకు అర్థమైంది. అందుకే కదా 5 లింగాలు ఆదిశంకరాచార్యకి పరమశివుడు ఇస్తారు కదా. మరి కైలాసానికి తీసుకెళ్ళింది ఎవరు? అవధూత స్థితిలో వచ్చిన దత్తాత్రేయ స్వామి. మరి ఇక్కడ గనక చండాలుడు ఎదురయ్యి ఆయనకి జ్ఞానం ఇవ్వకపోతే అక్కడ అవధూత స్థితిలో వచ్చిన దత్తాత్రేయ స్వామిని కూడా ఆదిశంకరాచార్య గుర్తుపట్టకుండా అవైదిక రూపాన్నే అందులో చూసి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇప్పుడు యోగలింగం భోగలింగం ఏ ఉండకపోయేవి. మరి ఇప్పుడు రామానుజాచార్య స్వామి చరిత్ర తీసుకుంటే అష్టాక్షరి మహామంత్రం అది ఉపదేశం పొందడానికి రోజుకి ఎన్ని కిలోమీటర్లు గురువు దగ్గరికి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. కానీ ఆ మంత్రం ఆయనకి దొరకకపోయేది. కానీ ఈయన ఆరతి చూసి గురువు అయినాక నామం చెప్పినప్పుడు రామానుజాచార్యులు ఏం చేస్తారు? అష్టాక్షరి మహామంత్రం తనకేదైతే తెలిసిందో ఆ మంత్రంలో ఉన్న గొప్పతనం వల్ల జనాలు కూడా ఉద్ధరింపబడాలి అని చెప్పే కదా గుడి గోపురం ఎక్కి మరి అష్టాక్షరి మహామంత్రం అందరికీ చెప్పింది. సో ఇక్కడ మీరు ఆలోచించండి రామానుజాచార్య స్థితి ఏంటి అనేది. రమణ మహర్షి ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే రమణ మహర్షికి శృంగేరికి సంబంధించిన శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు సన్యాసం ఇద్దామని అనుకున్నారు. ఇది జగద్గురువుకి తెలీదు, అప్పుడున్న జగద్గురువుకి. ఆ స్వామివారికి, ఆ పీఠాధిపతికి రమణ మహర్షి గొప్పతనం తెలుసు, కానీ శిష్యులకి ఆ గొప్పతనం తెలియదు. అందుకే రమణ మహర్షికి కూడా సన్యాసం ఇద్దామని అనుకొని ఒకతను ఏం చేస్తారంటే రమణ మహర్షి గురించి తెలుసుకొని, రమణ మహర్షి గొప్పతనం తెలుసుకొని అరుణాచలం పోతాడు. అప్పుడు రమణ మహర్షి పైన స్కందాశ్రమం ఉంటుంది కదా, అక్కడ ఉంటారు. ఇతను వెళ్ళి కలుస్తాడు శృంగేరి నుంచి. అప్పటికి చాలా చిన్న ఏజే ఉంటుంది రమణ మహర్షికి, కానీ అప్పటికైనా బ్రహ్మజ్ఞాని. అయితే శృంగేరి నుంచి వచ్చిన ఆ శిష్యుడు ఎవరైతే ఉంటారో జగద్గురువుని సంప్రదించకుండానే రమణ మహర్షి దగ్గరికి వచ్చి సన్యాసం ఇస్తాము, మీకు ఓకే అంటే చెప్పండి, నేను 3 గంటలకి మళ్ళీ తిరిగి వస్తా, లంచ్ చేసేసి అని చెప్తాడు అన్నట్టు. రమణ మహర్షి ఆలోచనలో పడతాడు, సరే వచ్చింది పెద్ద పీఠం నుంచి కదా రిప్రజెంట్ చేస్తూ అని చెప్పి. అదే టైంలో ఎవరైతే శృంగేరి శిష్యుడు ఉంటాడో అతను కిందికి వెళ్ళిపోతాడు. ఒక అతను ఇంత పెద్ద బట్ట అందులో బుక్స్ అన్నీ పెట్టుకొని మూట కట్టుకొని వస్తాడు అన్నట్టు. వచ్చి రమణ మహర్షి దగ్గర పెడతాడు. ఇది చూడండి మిరాకిల్. అత్యాశ్రమంలో ఉండే వాళ్ళ ఎట్లా ఉంటుంది వాళ్ళ స్థితి అనేది, వాళ్ళని ఎవరు ఎప్పుడు ఎలా కాపాడతారు అనేది. అయితే ఇది మీరు ఇక్కడ పెట్టుకోండి, నేను కిందికి వెళ్ళేసి వస్తాను ఏదో చెప్పి అతను కూడా వెళ్ళిపోతాడు అన్నట్టు, ఆ మూట తెచ్చిన అతను. అయితే ఇందులో ఏమున్నాయంటే బుక్స్ ఉన్నాయని చెప్తాడు. ఆయన వెళ్ళిపోయినాక రమణ మహర్షి ఓపెన్ చేసి చూస్తే అందులో అరుణాచల మహత్యం అని ఒక బుక్ కనిపిస్తుంది. జస్ట్ ఇలా బుక్ ఓపెన్ చేస్తారు, రమణ మహర్షికి కావాల్సిన సమాధానం అందులో ఉంటుంది. ఏమని అని అంటే
అరుణాచలంకి 30 యోజనాల దూరంలో ఎలాంటి నియమ నిష్టలు లైక్ ఇట్లాంటివి ఏమి ఉండవు అనే ఒక వాక్యం కనిపిస్తుంది. ఇది చదువుతూ ఉంటారు. ఎవరైతే ఆ మూట తెచ్చారో బుక్ లేదా అతను అప్పటికే వచ్చేస్తాడు అన్నట్టు. వస్తున్నాడు కదా అని చెప్పి రమణ మహర్షి ఆ బుక్ అందులో పెట్టేసి మళ్ళీ ప్యాక్ చేసిస్తారు. ఆ మూట తీసుకొని అతను వెళ్ళిపోతాడు. అతను ఏదైతే లంచ్ చేసి వస్తా అని చెప్పాడో అతను వచ్చాక రమణ మహర్షి చెప్తారు, వద్దు నాకు సన్యాసం అని చెప్పి. ఈ విషయం శృంగేరిలో పీఠాధిపతికి తెలుస్తుంది. సింపుల్గా ఎవరైతే శిష్యుడు పోయిండో సింపుల్ లాంగ్వేజ్లో వార్నింగ్ ఇస్తాడు, ఇట్లాంటి ఏం చేయొద్దు, నాకు తెలియకుండా అది పీఠానికి అవమానం అని చెప్పి. సో ఆయనకి రమణ మహర్షి స్థితి తెలుసు కాబట్టి ఎవరు కూడా పీఠం తరఫున పోయి ఇట్లాంటివన్నీ చేయొద్దని చెప్పారు అన్నట్టు. సో ఇప్పుడు ఆలోచించండి, సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు గొప్ప, అవధూత స్థితిలో వచ్చిన వాళ్ళు గొప్ప. ఇట్లా చరిత్ర తీసుకుంటే ఇప్పుడు శిష్టాచారం అది ఇది ప్రమాణం లేకపోతే ప్రమాణం కాదని వీళ్ళు చెప్పుకుంటున్నారు అన్నట్టు శృంగేరి వాళ్ళు. ఇదే శృంగేరికి సంబంధించిన 34వ జగద్గురు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒక బ్రాహ్మణుడు బివి నరసింహస్వామి అని చెప్పి నాకు ఒక సద్గురు కావాలి అని వస్తాడు అన్నట్టు శృంగేరికి. సో పీఠాధిపతి వారిని కలుస్తాడు, అది 34th పీఠాధిపతిని. కలిసినప్పుడు మరి నేనే ఉద్ధరిస్తా, ఇక్కడనే ఉండు, నువ్వు ఎట్లాగో బ్రాహ్మణుడివే కదా అని చెప్పిరా, చెప్పలే. అతనికి కావాల్సిన సద్గురు ఎవరు అనేది చంద్రశేఖర భారతీ స్వామి వారు గమనించరు. చంద్రశేఖర భారతీ స్వామి వారిని కూడా అవధూత స్థితిలోనే చెప్తారు. కానీ సంప్రదాయంలో వచ్చారు ఆయన. ఒకసారి ఆయన చరిత్ర కూడా మీరు చదవండి. ఆయన అలా మాట్లాడుతూనే ధ్యానంలోకి వెళ్ళిపోయేవాళ్ళంట. మళ్ళీ వారం 10 రోజులు అలా పట్టేదంట ఆయన అందులో నుంచి బయటికి రావడానికి. ఆయన స్థితి చూడండి. మరి అలాంటి ఆయననే బివి నరసింహస్వామి ఒక బ్రాహ్మణుడు వస్తే నీకు కావాల్సిన సద్గురు ఇక్కడ కాదు, అరుణాచలంలో ఉన్నాడు, రమణ మహర్షి దగ్గరికి ఇవ్వమని చెప్పి పంపిస్తాడు. రమణ మహర్షి మరి ఎంత పవర్ఫుల్ అయితే శృంగేరి పీఠాధిపతి అక్కడికి పంపిస్తారు. మరి బివి నరసింహస్వామి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాక 3 సంవత్సరాలు ఉంటారు. ప్రపంచమంతా రమణ మహర్షి గురించి తెలిసింది అంటే బివి నరసింహస్వామి రాసిన బుక్స్ వల్ల. అందుకే ఇప్పటికి కూడా రమణాశ్రమంకి ఫారినర్స్ ఇంకా వస్తున్నారంటే దానికి కారణం బివి నరసింహస్వామి. మరి షిరిడీకి కూడా ఫారినర్స్ వస్తున్నారు, షిరిడీ గురించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా తెలిసింది అంటే బివి నరసింహస్వామి వల్ల. అంటే మీరు ఇక్కడ ఆలోచించండి, ఎవరికి ఎలాంటి గురువు కావాలి, ఎవరు ఏ గురువు దగ్గరికి పోతే ఉద్ధరించబడతారు అనేది బ్రహ్మజ్ఞానులకే తెలుస్తుంది. ఎవరైతే సత్యందు న్యాసం చేస్తూ నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాస్త్రం, శిష్టాచారమే ప్రమాణం, మీరు ఇంకా దేన్ని పట్టించుకోవద్దు అని చెప్తారో వాళ్ళు ఇంకా సత్తు యందు న్యాసం చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఇంకా సత్తు అవ్వలేదు. కాబట్టి బ్రహ్మజ్ఞానికి బ్రహ్మజ్ఞానే ప్రమాణం ఇవ్వాలి. అందుకే సాయిబాబాకి ప్రమాణాలు చెప్పాలి అని అంటే ఓ రమణ మహర్షి, నీంకొరలి బాబా, రామకృష్ణ పరమహంస, వాసుదేవానంద సరస్వతి స్వామి అంటే టెంబే స్వామి, అకల్కోట స్వామి సమర్థ శిష్యుడు, లాహిరి మహాశయ, మౌనస్వామి అంటే కుర్తలం పీఠంకి సంబంధించిన మౌనస్వామి, ఇట్లాంటి వాళ్ళు ప్రమాణాలు చెప్పాలి. సత్యందు జీవితాంతం న్యాసం చేసుకుంటూ వాడు ఎప్పుడైతే సత్ అవ్వలేడో వాళ్ళు ప్రమాణాలు ఎట్లా చెప్తారు? సో మీరు ఆలోచించండి, సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు మీ స్థాయికి దిగి చెప్పరు, మీతో పాటు బ్రతకరు. కానీ అవధూత స్థితిలో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఇందులో నుంచి అందులోకి వచ్చారు కాబట్టి వీళ్ళకున్న నియమనిష్టలు అవన్నీ ఉండవు కాబట్టి మీతో దిగి, మీ స్థాయికి దిగి, మీతో బ్రతుకుతూ మిమ్మల్ని ఉద్ధరిస్తారు అన్నట్టు. సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు ఎంతమందిని ఉద్ధరించారో లిస్ట్ తీసుకుంటే పెద్దగా ఏం ఉండదు. వాళ్ళు ఉద్ధరించబడతారు అంతే. వాళ్ళు ఏవైతే నామజపము లేకపోతే ఇట్లాంటివన్నీ చేస్తారో దానివల్ల. కానీ అవధూతలని మీరు పట్టుకున్నారనుకోండి, చాలా సింపుల్ వేలో మిమ్మల్ని ఉద్ధరిస్తారు. ఇట్లా 18 రకాల శక్తిపాత విద్యలు ఉంటాయి. మీకు ఏది అవసరమో మీ పరిస్థితిని బట్టి ఆ శక్తిపాత విద్య ఆ టైంలో ఉపయోగించి మిమ్మల్ని ఉద్ధరిస్తారు. అట్లా మీరు చూస్తే కుషాబావు అని ఉంటారు, సాయిబాబా దగ్గరికి వస్తాడు. మరి ఆ కుషాబావు ఎట్లా ఉద్ధరించబడిండు? ఆ లలితగాడు ఎటకారంగా ఒక తమ్నేల్ పెట్టిండు కదా, సాయిబాబా ఎంగిల్ తిన్నాడు అది ఇదని. కాళీ ఉపాసన ఎవరైతే చేస్తారో, నాథ సంప్రదాయంలో కాళీ ఉపాసన ఉంటుంది. కాళీ ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి 18 రకాల శక్తిపాత విద్యలు వస్తాయి. ఒకటి స్వప్నంలో దర్శనం ఇవ్వడం, ఒకటి వాళ్ళు వాడిన వస్తువు ఇవ్వడం, ఒకటి ఉచ్ఛిష్టం, ఇట్లా ఉంటాయి అన్నట్టు. సో కుషాబాబు సాయిబాబా దగ్గరికి రాకముందు ఆయన స్థితి ఏంటి, కుషాబాబు సాయిబాబా దగ్గరికి వచ్చినాక కుషాబాబు స్థితి ఏంటి?
ఎంతమంది బ్రాహ్మణులు సాయిబాబా వల్ల ఉద్ధరించబడ్డారు. ఇదే బివి నరసింహస్వామి. ఇందాక నేను చెప్పాను కదా, ఉపాసనీ బాబా గురించి చరిత్ర రాస్తూ ఉపాసనీ బాబా గురించి ప్రపంచమంతా తెలిసింది బివి నరసింహస్వామి వల్ల. షిరిడీలో ఇప్పుడు పూజా విధానము విష్ణు సహస్రనామం పెడుతున్నారంటే అది బివి నరసింహస్వామి ఆ పూజా విధానం నేర్పించడం వల్ల. సాయి సహస్రనామము సాయి అష్టోత్తరం రాసింది బివి నరసింహస్వామి అని ఒక బ్రాహ్మణుడు, రమణ మహర్షి శిష్యుడు. మరి బివి నరసింహస్వామి ఉద్ధరించబడ్డాడు కదా, ఉపాసనీ బాబా ఉద్ధరించబడ్డాడు, మెహర్ బాబా సాయిబాబా వల్ల ఉద్ధరించబడ్డాడు, సాయి శరణానంద. ఇట్లా తీసుకుంటే ఎంతోమంది ఉన్నారు. ఎక్కిరాల భరద్వాజ గారు. ఇట్లా తీసుకుంటే పెద్ద లిస్టే చెప్పాలి. సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు ఉద్ధరించినట్టు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లిస్టులు ఏమి ఉండవు. వాళ్ళనాళ్ళు ఉద్ధరించుకుంటారు అన్నట్టు అంతే. హర హరం మహాదేవ.